హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్ డే 2. ఇవాళ సింహనీస్ స్పోర్ట్స్ క్లబ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఇండియా. వర్షం పడింది, బట్ డే 2 ఎండ్ అయ్యేసరికి శ్రీలంకకి చాలా కోపం వచ్చింది. ఆ కోపం వ్యాలిడ్ కోపమా, లేదంటే కనుక అది ఎక్స్క్యూజ్ ఆర్ అదర్ పూర్ పర్ఫార్మెన్స్ అట్లా రిఫ్లెక్ట్ అవుతుందా అని దాని గురించి మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు ధ్రువ్ జురేల్ గాట్ టు సెకండ్ 100 అండ్ 300 ఫర్ 5 నుంచి ఇండియా 503 దాకా తీసుకెళ్ళగలిగారు స్కోర్ని, విచ్ ఇస్ అ ఫినామినల్ స్టఫ్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. 300 ఫర్ 5 గేమ్ మొదలైంది. సెకండ్ ఓవర్లో సారాంశన్ వికెట్ పడింది. ఇంజర్డ్ రిషబ్ పంత్ వాక్డ్ ఇన్. బౌన్సర్లు వేశారు. ఒక షాట్ కొట్టాడు భయ్య, హుక్ షాట్ కొట్టాడు, బ్యాలెన్స్తో కొట్టాడు. ఆ రూఫ్ పైన ఉన్న సోలార్ ప్యానల్ విరిగిపోయింది. ఇది గట్టి కొట్టాడు దాన్ని, అవుట్ ఆఫ్ ద పార్క్. ఆ తర్వాత బౌన్సర్లు వేస్తే దెబ్బలు తిన్నాడు. అదే షోల్డర్ మీద 2 సార్లు దెబ్బలు తిన్నాడు. బట్ హీ కెప్ట్ బ్యాటింగ్. ఆ రెండోసారి దెబ్బ తగిలినప్పుడు, ఆ ఫస్ట్ టైం దెబ్బ తిన్నాడు, బాల్ ఆ పైకి వెళ్ళి దాదాపు స్టంప్స్ మీద పడేది, పడలా. బట్ జురేల్ అండ్ అలాగే పంత్ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మధ్య 112, 190 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఆ పార్ట్నర్షిప్లో చాలా ముఖ్యమైన అంశం ఏంటి అంటే కనుక స్కోరింగ్ రేట్. 4.2 రన్స్ పర్ ఓవర్తో ఆ పార్ట్నర్షిప్ ముందుకెళ్ళింది. రిషబ్ పంత్ స్పిన్నర్స్ని అటాక్ చేశాడు, స్వీప్ షాట్ కొట్టాడు, ఫీట్ యూజ్ చేశాడు. ధ్రువ్ జురేల్ లెగ్ సైడ్ బాగా యాక్సెస్ చేశాడు. అండ్ ఎక్కడ కూడా బౌలర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేయాల, ఎక్సెప్ట్ ఫర్ ద షార్ట్ పిచ్ స్టఫ్. స్పిన్నర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే వేరే ఏ ప్లాన్ కూడా కనిపించలేదు. అండ్ దానివల్ల వీళ్ళిద్దరూ మేడ్ మెరీ హాయిగా స్కోర్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ రిషబ్ గాట్ టు 50, తర్వాత ధ్రువ్ జురేల్ గాట్ టు 50. అంతా బాగానే ఉంది. లంచ్ తర్వాత ఫస్ట్ బాల్ రిషబ్ పంత్ ముందుకు దూకౌట్. ఫస్ట్ బాల్ గురు మామూలు డ్రైవ్ ఆడు 2-3 సింగిల్ కొట్టిన తర్వాత ఇంకొంచెం బెటర్గా ఆ షాట్లు ఆడుండేవాడు. యాక్చువల్గా కవర్స్ నుంచి కొడదాం అనుకున్నాడు దాన్ని. బాల్ రాలా, ఆఫ్ ద సర్ఫేస్ తను ఎక్స్పెక్ట్ చేసిన పేస్తో రాలా. అండ్ దానివల్ల ఎలివేషన్ కూడా కుదరలా. అది స్ట్రైట్గా హుడారా చేతిలోకి వెళ్ళింది. వెరీ టుక్ అ గుడ్ క్యాచ్. అతను అవుట్ అయిపోయిన తర్వాత సుతార్ అండ్ ధ్రువ్ జురేల్ మధ్య మంచి పార్ట్నర్షిప్, మళ్ళీ ఒక 39 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది. సుతార్ కూడా పుష్ చేద్దాం అనుకున్నాడు, ఎడ్జ్ అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత యూ కుడ్ సీ హౌ ధ్రువ్ జురేల్ వాంటెడ్ టు బ్యాట్. తర్వాత కూడా 34 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చింది సిరాజ్ అండ్ అలాగే జురేల్ మధ్య. ఇట్స్ అ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఎందుకంటే సిరాజ్ చాలా బాగా ఆడాడు. సిరాజ్ ఒక బిరుదు వచ్చాయి. ఇప్పుడు ఒకవేళ కనుక ఎదుర్కొంటే ఒక బ్యాటర్ ఒకటిన సెంచరీకి దగ్గరలో ఉన్నాడంటే కనుక పర్ఫెక్ట్ పార్ట్నర్ టు హ్యావ్ సిరాజ్ అనిపిస్తుంది. చెన్నైలో అశ్విని కొట్టించాడు, మెల్బోర్న్లో నితీష్ రెడ్డిని కొట్టించాడు, ఇక్కడ ధ్రువ్ జురేల్ని కొట్టించాడు. ఎందుకంటే ఇనిషియల్గా సిరాజ్ సింగిల్స్ డినై చేసి తనే ఆడే ప్రయత్నం చేశాడు జురేల్. ఆ తర్వాత ఒకానొక దశలో బాగానే ఉంటుంది కదా అనుకుంటున్న సమయంలో సిరాజ్ ఎక్కువ బాల్స్ డిఫెండ్ చేయాల్సి వచ్చింది. తర్వాత 95 వద్ద వర్షం పడింది, చాలా ఎక్కువసేపే వర్షం పడింది. ఆ తర్వాత హీ కేమ్ బ్యాక్. ధ్రువ్ జురేల్ మళ్ళీ వెనక్కి వచ్చాడు, ఆడాడు. 99 వద్ద దాదాపు 12-11 బాల్ డిఫెండ్ చేస్తూనే వచ్చాడు, రన్లు రాలా. అండ్ ఆ సెంచరీ కొట్టిన రన్ కూడా ఫుల్ ప్రెషర్లో ఉన్నాడు, డౌటే లేదా, హీ వాజ్ అండర్ ప్రెషర్. అండ్ శ్రీలంక వాళ్ళు అప్పుడే కాస్త అటాక్ చేశారు. 99లో ఉన్నాడు కదా, లాఫ్టెడ్ షాట్ ఎందుకు ఆడటం అని చెప్పేసి కొంచెం ఆలోచన ఉన్నాడు. ఒక ఈజీ సింగిల్ ఏమైనా వస్తే బెటర్గా ఉంటుంది అనుకున్నాడు. సిరాజ్ మీద కూడా ప్రెషర్ పెరిగిందమ్మో, ఆడాలి, నేను అవుట్ అయిపోతే ఎట్లరా బాబు అనుకున్నాడు. ఇన్ ది ఎండ్ 100 వచ్చింది, డైరెక్ట్ హిట్ మిస్ అయింది, 100 వచ్చింది. సెకండ్ 100 ధ్రువ్ జురేల్కి చాలా బాగా ఆడాడు. 99 వద్ద డ్రామా మీరు పక్కన పెట్టేస్తే కనుక ఇవన్నీ వాల్యుబుల్ రన్స్. మీరు మైల్ స్టోన్ పక్కన తీసేయండి. మైల్ స్టోన్ పక్కన పెట్టేసి 300 నుంచి 500 దాకా స్కోర్ ఎందుకు వెళ్ళింది? 100 పరుగులు జురేల్ యాడ్ చేశాడు కాబట్టి 108 అందులో జురేలే కొట్టాడు. తర్వాత మిగతా 60 అంత రిషబ్ పంత్ కొట్టాడు. సో వీళ్ళిద్దరు కలిసి 168 రన్స్ ఇవాళ యాడ్ చేశారు. అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఒక 380కి 460కి తేడా, 360కి 460కి 100 రన్ల తేడా ఎందుకు వచ్చింది అంటే కానీ దట్ పార్ట్నర్షిప్ విత్ మానవ్ సుతార్, ధ్రువ్ జురేల్దే. సో ధ్రువ్ జురేల్ అట్ నంబర్ 6 ఆర్ నంబర్ 7 ఏ పొజిషన్ అని అనుకోండి మీరు, చాలా వాల్యుబుల్ బ్యాట్గా ముందుకెళ్తున్నాడు. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ధ్రువ్ జురేల్స్ కండిషన్ ఏంటి. ఒక కీపర్ బ్యాటర్గా తను 30 40 కొడితే దట్ యావరేజ్ ఇస్ హెల్దీ. బట్ ఒక ప్యూర్ బ్యాటర్గా ఆడుతున్నాడంటే కనుక పెద్ద రన్స్ రావాలి. ఎందుకంటే ప్యూర్ బ్యాటర్గా ఇప్పుడు నాట్ జస్ట్ సర్ఫరాజ్ ఖాన్, రేపు పొద్దున సాయి సుదర్శన్ ఫిట్ అంటే దేవదత్ పడికలు బయటికి పోడు, కళ్ళు ధ్రువ్ జురేల్ మీద ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకు ఎట్ అనదర్ టైం ఒక మంచి నాక్ ఆడాడు. అండ్ ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఎందుకంటే వెన్ యూ గెట్ టు 500 మ్యాచ్ ఓడిపోరు బై, మోర్ ఆఫెన్ దెన్ నాట్ యూ విల్ విన్ ద మ్యాచ్. మా అయితే మ్యాచ్ డ్రా చేసుకుంటారు. అండ్ ఇక్కడ సింగలీ స్పోర్ట్స్ క్లబ్లో రికార్డు కూడా ఉంది. టాస్ గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 400+ కొట్టిన టీంల సంఖ్య 6, ఇవాళ 7. ఈ 7లో 6కి 6 టైమ్స్ మ్యాచ్ గెలిచారు. సో ఈ 7వసారి కూడా మ్యాచ్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ప్రొవైడెడ్ రెయిన్ వచ్చి మరీ స్పోర్ట్ ప్లే చేయకుండా. ఇవాళ దాదాపు 30 ఓవర్లు వర్షం కారణంగా ఎగిరిపోయాయి. సరే కొంచెం ఎర్లీ స్టార్ట్ ఉంటుంది, లేటర్ ఫినిష్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద వెదర్ అండ్ లైట్ అండ్ ఎవ్రీథింగ్.
సో 5-0-3 దగ్గర డిక్లరేషన్ వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ కూడా కొట్టాడు ఒక బౌండరీ, దాంతో శుభ్మన్ గిల్ ఆజా ఉన్నాడు. మొదలెట్టారు శ్రీలంక బ్యాటింగ్ మొదలుపెట్టారు. ఫస్ట్ బాల్ అలా మంచి షేపు గీపు కనిపించింది సిరాజ్ బౌలింగ్లో. ఆ తర్వాత వర్షం కురిసింది. సెకండ్ టైం వర్షం పడింది. ఇంక ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్టంప్స్ అని అందరూ అనుకున్నారు. అంపైర్ కూడా అలాంటి ఇండికేషన్ ఇచ్చారు. బట్ ఇండియా పర్సిస్టెడ్. వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చున్నారు, అక్కడ ఫుట్టి ఆడుకుంటూ కూర్చున్నారు, ఇంకేదో వామపులు చేస్తూ కూర్చున్నారు, జోకులు ఆడుతూ కూర్చున్నారు, అంపైర్ల పక్కనే ఉన్నారు, లైట్ బాగానే ఉంది కదా అన్నారు, విచ్ ఇస్ గుడ్. అది చేయాలి. యాజ్ ఎ టీమ్ యూ వాంట్ టు డూ దట్. ఎందుకంటే మీకు వర్షం కారణంగా ఓవర్లు ఎగిరిపోతుందంటే మీరు విన్ అవ్వలేరు. మీకు ఇక్కడ 12 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయం అర్థం చేసుకొని ఏ ఒక్క ప్లేయర్ కూడా డగ్అవుట్కి వెళ్ళి కూర్చోాలి. శ్రీలంకకి తెలుసు వాళ్ళు అక్కడే ఉన్నారంటే వెంటనే రమ్మంటారు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆడడానికి అనుకుంటారు, ఏదో ఒకటి చేసి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా డగ్అవుటో లేకపోతే పెవిలియన్ బాల్కనీలో కూడా కనిపించలేదు. ఆ తర్వాత సిచ్యువేషన్ ఈస్ట్ కొంచెం లైట్ వచ్చింది. అండ్ కెమెరాలో కనిపించిన లైట్ వేరు బాస్. కెమెరా వేరే లెన్సులు వాడతారు, హడావిడి అంతా ఉంటుంది, ఆ బ్రాడ్కాస్ట్ లెన్స్ అంతా వేరేగా ఉంటుంది కాబట్టి కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, కానీ ఆన్ ఫీల్డ్ అంత లైట్ అనేది ఉండదు. శ్రీలంక వర్ ఇన్ వే వాళ్ళు అనుకునేది కరెక్టే. లైట్ లేదు కదా, ఎందుకు ఆడాలి, రేపు పొద్దున ఆడతామని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం కరెక్టే. చాలా రిలక్టెంట్గా వచ్చారు. బట్ ఒకటి, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే వేర్ మీరు అనుకున్న దానికన్నా విరుద్ధంగా రెఫరీస్ కానివ్వండి, మ్యాచ్ రెఫరీ కానివ్వండి, అండ్ అలాగే ఆన్ ఫీల్డ్ అంపైర్స్ కానీ డెసిషన్ తీసుకుంటారు. సో ఆ పరిస్థితిలో ఏంటి అంటే ఎప్పుడైతే దే డిసైడెడ్ దట్ ప్లే జరుగుతుంది అని అక్కడ కొంచెం జాగ్రత్త కూడా ఆడాలి. యూ కెనాట్ కీప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. శ్రీలంక ఆర్ బ్యాడ్ లూజర్స్. ఇప్పుడు కాదు, 30 ఏళ్ల క్రితం నుంచి చూస్తాను క్రికెట్, అప్పటి నుంచి చెప్తా ఎగ్జాంపుల్. శ్రీలంక ఎప్పటి నుంచి అయితే ఓడిపోతూ వచ్చిందో వాళ్ళు ఇచ్చిన ఎక్స్క్యూజులు, మాస్కులు పెట్టుకొని రావడం ఢిల్లీలో, తర్వాత చిన్న చినుకులు పడితేనే బాల్ గ్రిప్ అవ్వట్లేదని చెప్పేసి ట్రాఫీ సగం షేర్ చేసుకోవడం, ఆ తర్వాత 99లో ఉంటే నో బాల్ వేసేయమని చెప్పేసి అదో సలహాలు ఇవ్వడం, ఇలాంటివి మస్తున్నాయి. 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. వెన్ శ్రీలంక ఈవెన్ సనత్ జయసూర్య, అర్జున రణతుంగ, కుమార్ సంగకార, మహిళా జయవర్ధన, మురళీధరన్ ఉన్నప్పుడు కూడా ఇంతే దారుణంగా ఆడారు వాళ్ళు ఓడిపోతున్నప్పుడు. ఇక అలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంత దారుణంగా ఆడతారో ఆలోచించుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దే ఆర్ డిఫరెంట్ టీమ్. రిజల్ట్ ఓడిపోతున్నారు అటు ఇటు ఉన్నప్పుడు దే డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. అయిపోయింది మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దే ఆర్ డిఫరెంట్ టీమ్, అది కూడా ఉంది. బట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఇలాంటి కథలన్నీ చాలా ఉంటాయి. వికెట్ పడింది, మంచి క్యాచ్ పట్టుకున్నాడు యశస్వి జైస్వాల్. ఆ తర్వాత ఆల్రెడీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ హిస్ మైండ్. డిమెరిట్ పాయింట్ 25% ఫైన్, హడావిడి, మనోడిది స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కింద కామెంట్లు. అవన్నీ చేయకూడదు. బట్ సరే, కొంచెం ఆవేశంలో ఉన్నాడు కుర్రాడు. బట్ అది ఫీల్డింగ్ మీద ఎఫెక్ట్ కాని వల్ల మంచి క్యాచ్ పట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ లైట్ మీటర్లు బయటకు వచ్చాయి. లైట్ మీటర్లు బయటకు వచ్చినప్పుడు కూడా శుభ్మన్ గిల్ డిడ్ ద రైట్ థింగ్. ఏమనంటే సరే పేస్ బౌలింగ్ ప్రాబ్లం అయితే స్పిన్ వేస్తూ ఉన్నాడు. అది చాలా కరెక్ట్ మూవ్. ఎందుకు అంటే న్యూ బాల్, మానవ్ సుతార్కి అర్థమైంది ఏ పేస్తో వేయాలి. 95-96 km/h తీసాడు. ఆ బాల్ ఎంత డ్రిఫ్ట్ అయిందో చూసారా, సొమ్మ లోపలికి వచ్చింది గాల్లోని. దాంతో ఫస్ట్ ఒక అపీల్ చేశారు. వికెట్ పడిన తర్వాత ఇతను వచ్చాడు, ప్రభాత్ వచ్చాడు బ్యాటింగ్కి. అండ్ శ్రీలంకాస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా వాళ్ళు ఎందుకు రిలక్టెంట్గా ఉన్నారో కూడా చెప్తారు. కమిల్ మిషారా డెబ్యూటెంట్, లాయిర్ ఉదారా 5th టెస్ట్ మ్యాచ్, పసింధు సూర్యబండారా 2nd టెస్ట్ మ్యాచ్, రాదర్ 2nd ఇన్నింగ్స్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కంకషన్ సబ్గా వచ్చాడు. వీళ్ళు టాప్ 3. డెఫినెట్లీ ఇటువంటి ట్రికీ కండిషన్స్లో అరగంట ప్లే ఉండగా రావడానికి ఇష్టపడరు వాళ్ళు. బట్ అక్కడే కదా టెంపర్మెంట్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చాడు అక్కడ, తర్వాత ప్రభాత్ కూడా ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. అది అంపైర్స్ కాల్, ఇట్ లుక్ డెడ్, ఇట్ లుక్ అబ్సల్యూట్లీ డెడ్. అందుకే అంపైర్ అవుట్ ఇచ్చాడు. సో ఆ తర్వాత వెళ్ళిపోయాడు, గ్లౌస్ పక్కన పెట్టాడు, బ్యాట్ ఇసిరేసాడు, ఆల్మోస్ట్ అద్దాలు పగలు కొట్టేంత పని చేశాడు, గోల చేశాడు. చాలా మటుకు ఎక్స్క్యూజెస్ చెప్తూ వచ్చారు, ఎందుకు అలౌ చేశారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. నేను ఫైనల్ అంపైర్స్ ఆల్సో హ్యాడ్ టు గివ్ ఇన్. అరే సరే, వీళ్ళు బ్యాటర్స్ ఎంతగా ఫీల్ అవుతున్నారు, సరేలే అని చెప్పేసి దే కాల్డ్ స్టంప్స్. ఇది కొంచెం అర్లీ స్టార్ట్ అనేది అవుతుంది. బట్ శ్రీలంక లాస్ట్ 2 వికెట్స్, 2 వికెట్లు కోల్పోయారు. వాళ్ళకి నిజంగా బ్యాటింగ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ధనంజయ్ దిసిల్వా, కమిందు మెండిస్, సోనాలకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ చాలా బాగా ఆడాడు. ఇట్ ఈస్ స్టిల్ ద 2nd హైయెస్ట్ రన్ గెటర్ ఈ సిరీస్లో. అండ్ అతని మీదే వాళ్ళ హోప్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. సరే, ఎక్స్పీరియన్స్ నిరోషన్ డిక్ వల్ల కూడా ఉంది. సో వీళ్ళ 4 మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. మరి మిగతా వాళ్ళు ఎట్లా ఆడతారు ఏంటి అనేది తెలియదు. కమిల్ మిషర్ ఆఫ్కోర్స్ వైట్ బాల్లో బాగా ఆడాడు, లంకన్ ప్రీమియర్ లీగ్లో బాగా ఆడాడు. బట్ టెస్ట్ మ్యాచెస్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అండ్ నాకు తెలిసినంత వరకు టుమారో ఒకవేళ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా దిల్ హ్యావ్ టు స్టార్ట్ 1 end విత్ సీమర్ అండ్ 1 end విత్ స్పిన్నర్. మై ఒపీనియన్. వాళ్ళు అక్కడ ఏం చేస్తారనేది డిఫరెంట్ పరిస్థితులు. ఎందుకంటే హిట్ ద డెక్ హార్డ్, బాల్ మూవ్ అవుతుంది, న్యూ బాల్ ఉంది, బాల్ డ్రిఫ్ట్ అవుతుంది. 2-3 అయిపోయాச்சு రేపు ఫస్ట్ సెషన్లోనే. బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత కొంచెం బ్యాటింగ్ కూడా బెటర్ అవుతుంది, విచ్ ఈజ్ వాట్ సోనల్ విల్ వాంట్. సోనల్, డిక్వెలా, ధనంజయ్ దిసిల్ వాళ్ళు అదే కావాలని కోరుకుంటారు, బాల్ కొంచెం ఓల్డ్ అవ్వాలి, ఆడాలి అని. సో ఇండియా మరొక అడుగు వేశారు విక్టరీ వైపు. అండ్ డామినేటింగ్ పర్ఫార్మెన్స్ లాగే కనిపిస్తుంది. వర్షాంతరాలు లేకుండా ఉంది అంటే కనుక మ్యాచ్ తొందరగానే ఫినిష్ అవుతుంది. సో ఇవాళ హైలైట్స్ ఆఫ్ ది షో ఏంటి అంటే కనుక ధ్రువ్ జురేల్ అద్భుతమైన 100 అండ్ సిరాజ్ పార్ట్నర్షిప్ చాలా చాలా దోహదపడింది ఆ పార్ట్నర్షిప్ కూడా. సో వెల్ డన్ టు టీమ్ ఇండియా. చూద్దాం, వర్షం పడకపోతే టుమారో ప్రాబ్లీ శ్రీలంక వాళ్ళ 2 innings కూడా ఆడొచ్చు.